మిత్రులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు పండుగ సందర్భంగా ఏదైనా మంచి వీడియో ఇద్దామని చెప్పేసి చూస్తున్నా. మరి నా చూపు అలా ఉందో, ఆ న్యూస్ అలా ఉన్నాయి, కానీ అన్నీ కూడా చనిపోవటాలు, చంపటాలు, పొలిటికల్గా వాళ్ళని వీళ్ళని తిట్టుకోవటాలు ఇటువంటివి నడుస్తుంది. ఇటువంటి మూమెంట్లో ఒక న్యూస్ కనపడింది. ఏంటది? 7 అడుగులు కలిసి నడిస్తే చాలు పెళ్ళైపోయినట్లే అని. అది ఇంట్రెస్టింగ్ ఉంది అని చెక్ చేశాను. దెన్ అశుతోష్ యాదవ్ అని చెప్పేసి ఒక ఎలా అనాలి అతన్ని, ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. జనరల్గా మన సినిమాలో చూపిస్తూ ఉంటాం, చూడు ఏదో ఒక రోజు నీ చేత నా కాళ్ళు కడిగించుకుంటా, ఆ నీళ్ళు నేను ఎత్తులు పోయించుకునేలా చేస్తా, నా ఛాలెంజ్ అని ఒకడు అంటాడు. దాని అర్థం ఏంటి? నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటా, కన్యాదాన ప్రాసెస్లో భాగంగా అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తుని చల్లుకుంటాం. ఇది అతని ఛాలెంజ్. మరి సినిమాల ఎఫెక్టో లేదన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మరి అతని గురించి చెప్పారో తెలియదు, కానీ పెళ్ళప్పుడు మీరు నా కాళ్ళు కడగలా అని అత్తామామతో భార్యతో గొడవ పడతా ఉన్నాడు. పెళ్ళి కొద్ది నెలలు. ఇదంతా ఉత్తరప్రదేశ్లో. దెన్ అత్తామామ ఏమన్నారు? క్రిమినల్ కేసు వేశారు. ఏంది అసలు వీడు? పెళ్ళి జరిగింది, కాపురం చేసుకుంటూ ఉన్నారు, సందర్భం వచ్చిన ప్రతిసారి నా కూతురిని మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు. నా కాళ్ళు కడగలేదు మీరు, అసలు మా పెళ్ళి అవ్వలేదు మీరు, అది నా భార్యతో నాకు పెళ్ళి జరగల, మీరు కన్యాదానం చేయలా, ఇంకొద్దు, ఈ పెళ్ళొద్దు గొడవ. ఇంకా క్రిమినల్ కేసు వేస్తారు. దాన్ని ఇతను రివిజన్ పిటిషన్ వేశాడు. ఏమని? అలహాబాద్ హైకోర్టు, అయ్యా మామూలుగా హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళంటే ఏంటి, హిందూ వివాహ చట్టంలో ఏముంది చూసుకోమను, అల్లుడు కాళ్ళు కడగాలి కన్యాదానం అన్నప్పుడు, వాళ్ళు అలా చేయలా, అలాంటప్పుడు పెళ్ళి ఎట్లా ఇద్ది అన్నారు. దెన్ అప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో, ఒరే బాబు, హిందూ వివాహ చట్ట ప్రకారం కానీ మన సాంప్రదాయాల ప్రకారం కానీ మొత్తం చూస్తూ ఉంటే తన కూతురిని ఎప్పుడైతే నీ చేతిలో పెట్టారో ఆనాడు 7 అడుగులు సప్తపది వేశారో ఇంకా అది పెళ్లి జరిగింది. శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో చెప్తాడు, తన కూతురిని తీసుకొని వచ్చి వరుడి చేతిలో పెట్టి తండ్రి చెప్తాడు, అయ్యా ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నా నా బిడ్డని, ఇక నుంచి ఆ బాధ్యత నీది అని చెప్పేసి అతని చేతిలో పెట్టడం. అది అలా జరిగింది అంటేనే వివాహం జరిగినట్టు. ఆ క్షణం వరుడు చెప్తాడు, ఇక నుంచి ఆ బాధ్యత నాది, కంటికి రెప్పలా నేను కాపాడుకుంటా, ప్రేమగా చూసుకుంటా అని చెప్తాడు. ఇదేనా నాయన పెళ్ళి అంటే? అక్కడ ఉంటుంది కదా అగ్నిహోత్రమా అగ్నిగుండమా, దాని చుట్టూత 7 అడుగులు వేస్తారు, సప్తపది అంట. దీనికి సంబంధించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు 7 అడుగులు ఏంటి, లైక్ అదంతా. ఆ సప్తపది 7 అడుగులు వేశారే చాలు, ఇంక అదే వివాహం. అండ్ ఆమె నీ చేతిలో పెట్టారే అదే వివాహం. కాళ్ళు కడగాలి, నెత్తిని పోసుకోవాలి నీళ్ళు, ఎవడు చెప్పాడు నీకు ఇవన్నీ? పిచ్చేసాలి మాకు, మీ పెళ్ళైంది, పెళ్ళి పద్ధతిగా కాపురం చేసుకొని చెప్పేసి కోర్టు చెప్పారు. ఇదే ఈరోజు దేశం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఏమని? ఇక నుంచి కాళ్ళు కడగాలి, ఆ నీళ్ళు నెత్తిని చల్లుకొని ఇటువంటివి వద్దు, అది ఇష్టమన్నోళ్ళు చేస్తారు, ఇష్టం కన్నా వదిలేస్తారు. సీరియస్, చాలా చోట్ల ఈ కాలు కట్టడం ఈ మంచి చేయట్లా. డోంట్ నో ప్రెస్టేజ్ ఇష్యూనా లేదన్నప్పుడు ఇంక వేరే ఇష్యూస్, ఐ డోంట్ నో. బట్ నేను అబ్జర్వ్ చేసి చాలా చోట్ల కాలు కట్టడం చేయట్లా. ఈ అగ్నిగుండం చుట్టూతో చక్కగా నడుస్తున్నారు. అండ్ తలపైన జీలకర్ర బెల్లం ఇదంతా నార్మలే, తాళి కడుతూ ఇదంతా ఓకే. హిందూ వివాహ చట్ట ప్రకారం ప్రతి అంశంలో కూడా ఉంటుందన్నమాట. ఏం చేస్తే పెళ్ళైనట్టు, ఏం చేస్తే పెళ్ళైనట్టు అన్నట్టు. అలా చాలామంది ముహూర్తానికి సంబంధించి చూసుకుంటే జీలకర్ర బెల్లం పెట్టేస్తారు నెత్తి మీద, ఖచ్చితంగా ముహూర్త సమయం, అప్పుడు అక్షంతలు వేస్తారు. ఆ తర్వాత కాసేపటికి తాళి కట్టిస్తారు. అంటే ఎగ్జాక్ట్ ముహూర్తం అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్ ముహూర్తాన్ని తాళి కట్టిస్తారు. ఇలా ఒక్కచోట ఒకలాగా అన్నట్టు. సో ఇక్కడ మీరైతే తెలుసుకోవాల్సింది ఏంటి, కలిసి 7 అడుగులు నడిస్తే చాలు పెళ్ళైనట్లు. అలా అని చెప్పేసి మీకు నచ్చిన అమ్మాయి పక్కకి వెళ్ళేసి ఆమెతో 7 అడుగులు నడిచేసి పెళ్ళి అయిపోయింది చెప్పేసి హడావిడి చేయటం కాదు. పద్ధతిగా అందరిలో సాంప్రదాయబద్ధంగా వివాహ వేడుకలో ఆ అగ్నిగుండం చుట్టూతో 7 అడుగులు నడిస్తే చాలు పెళ్ళైనట్టే. అండ్ ఆ వధువు తండ్రి ఆ వధువు యొక్క చేతిని వరుడి చేతిలో పెట్టి
బాధ్యతంగా తను నా కూతురు ఈరోజు నుంచి నీ భార్య అబ్బాయి ప్రేమ చూసుకొని చెప్పిన అది వివాహం జరిగినట్టే. అలహాబాద్ హైకోర్టు చెప్పిన ఈ తీర్పు నాకు చాలా బాగా నచ్చింది.